గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు నినాదాలు తప్ప నిధులు ఇవ్వని మోదీ, ఆయన వల్లే తెలంగాణకు అన్యాయం. భువనగిరిలో భాజపా కాంగ్రెస్ కుమ్మక్క, రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్కలేదు. రోడ్ షోలో బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్. మళ్ళీ విడతకు వేలాయే 88 స్థానాల్లో నేడే పోలింగ్. కేరళలోని మొత్తం 20 నియోజకవర్గాలకు ఓటింగ్. ఈ దశలో రాజస్థాన్లోనూ పూర్తి. బరిలో ఓం బిర్లా, రాహుల్ గాంధీ, హేమమాలిని తదితర ప్రముఖులు. మాటల మంటలపై కదిలిన ఈసీ. భాజపా కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసులు. మోదీ, రాహుల్, ఖర్గే పేర్లు ప్రస్తావించకుండానే జారీ. సోమవారానికల్లా సమాధానం ఇవ్వాలనే ఆదేశం. ప్రధానిపై ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకోవడం ఇదే తొలిసారి. భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీ. హామీలు అమలు చేయనందుకే కార్ఖానాకు కారు. జీహెచ్ఎంసీలో విలీనంతోనే కంటోన్మెంట్ సమస్యల పరిష్కారం. అత్తాపూర్ కంటోన్మెంట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు సాక్షి. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర. ఆర్ఎస్ఎస్ ఎజెండా అమలు చేయడమే ఆ పార్టీ లక్ష్యం. బీజేపీపై ఛార్జిషీట్ విడుదల కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలో ఈ విషయం గమనించాలి. రిజర్వేషన్ల శాతం పెంచాలన్నదే రాహుల్ లక్ష్యమని వెల్లడి. నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట ఛార్జిషీటు. మంచి చేయడమే, మాట తప్పకపోవడమే మన కల్చర్. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని ఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాలపై సంతకం చేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్. పులివెందుల బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్. కాషాయ జెండాలు కడుపు నింపుతాయా? 10 ఏళ్ల పాలనలో బీజేపీ ఏ వర్గానికి న్యాయం చేసింది? భువనగిరి రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో కేసీఆర్ ఫైర్. బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఓ పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కుంటుంది, ఇంకో పార్టీ దేవుడి మీద ఓట్లు పెట్టుకుంటుంది. తెలంగాణకు మొదటి శత్రువు కాంగ్రెస్సే. రైతు బంధుకు పరిమితి ఎందుకు? వరికి 500 బోనస్ ఏది? మంచిగా ఉన్న తెలంగాణ ఆగమైపోతుంది. బీఆర్ఎస్ను గెలిపిస్తే పోరాడతామని వెల్లడి. ఢిల్లీకి ఏటీఎంగా మార్చేశారు. కాంగ్రెస్ గెలిచిన కొన్ని రోజులకే రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. సిద్దిపేట బీజేపీ విశాల జనసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. నిండా అవినీతిలో మునిగాయి. మేము మూడోసారి గెలిస్తే అవినీతిని పూర్తిగా అంతం చేస్తాం. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం. ఇక్కడ 12 ఎంపీ సీట్లు మావే. తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం. ఆ స్థానంలో ఎస్సీ, ఎస్టీ, బలహీన వర్గాలకు ఇస్తామని ప్రకటన. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. కాసుల రాజకీయం. లోక్సభ ఎన్నికల ఖర్చు 1.2 నుంచి 1.35 లక్షల కోట్లు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మించి వ్యయం. ఇది ప్రపంచంలోనే అత్యధికం. 2019లో ఒక ఓటుకు పెట్టిన ఖర్చు 700 రూపాయలు. ఇప్పుడు అది 1400. పార్టీలు, అభ్యర్థులు, ఈసీ అందరి ఖర్చు ఇది. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ చీఫ్ భాస్కర్ రావు. రిజర్వేషన్ల రద్దుకు కుట్ర. అందుకే బీజేపీ 400 సీట్లు కావాలంటుంది. లోక్సభ ఎన్నికల రిజర్వేషన్లపై రెఫరెండమే. మోదీ రాకముందు మన దేశపు అప్పు 54 లక్షల కోట్లు. 10 ఏళ్లలో ఆయన 113 లక్షల కోట్లు అప్పు చేశారు. డబుల్ ఇంజన్ అంటే అదానీ ప్రధాని రేవంత్ రెడ్డి. నయవంచన, 10 ఏళ్ల మోసం, 100 ఏళ్ల విధ్వంసం పేరిట బీజేపీపై ఛార్జిషీట్ విడుదల. బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. సీఎం రేవంత్ రెడ్డి. ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తాం. మూడోసారి అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తాం. తెలంగాణలో అవినీతి లేకుండా చేస్తాం. రాష్ట్ర సర్కార్ ఢిల్లీ నేతలకు ఏటీఎంగా మారింది. తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలుచుకుంటాం. సిద్దిపేట సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ప్రపంచం మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తుంది. ఇండియా కూటమికి విదేశాల నుంచి ఫండింగ్. నిజామాబాద్ సభలో ఉత్తరాఖండ్ సీఎం ధామి. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల వేట. ఆ పార్టీ అంటే అక్షింతలు, పులిహోర, తీర్థాలు, కాషాయ జెండాలు. వారి పాలన డొల్లా. దేశం పరువు పోయింది. సబ్కా వికాస్ ఏది? నా బిడ్డను జైల్లో వేసినా బీజేపీకి నేను భయపడలేదు. తెలంగాణ శత్రువే కాంగ్రెస్. దేవుడి మీద ఒట్టుతో కాలం గడుపుతుంది. తెలంగాణ ప్రజల గుండెల్లో నేను, నా గుండెల్లో రాష్ట్ర ప్రజలు. దించేసి కొట్లాడమంటే ఎలా? ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించండి. మంచుకున్న రాష్ట్రం ఆగమైపోతుంటే చూస్తూ ఊరుకోవాలా? భువనగిరి రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 17 స్థానాల బరిలో 893 మంది. ముగిసిన లోక్సభ నామినేషన్ల ప్రక్రియ. మల్కాజ్గిరి నుంచి అత్యధికంగా 114. ఆదిలాబాద్ స్థానానికి అత్యల్పంగా 23. చివరి రోజున పలుచోట్ల ప్రధాన పార్టీల అభ్యర్థుల మరో సెట్ నామినేషన్. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రఘురామ్ రెడ్డి. వరంగల్లో ఇండిపెండెంట్గా బాబుమోహన్. మీ కొలువులకు కాంగ్రెస్ ఎసరు. ఇంట్లో 2 ఉద్యోగులుంటే ఒక కొలువుని లాగేసుకుంటుంది. ఆ ఉద్యోగాన్ని ముస్లింలకు ఇస్తుంది. రాజ్యాంగం అంటే కాంగ్రెస్కు ద్వేషం. అంబేద్కర్ను అవమానిస్తుంది. బరేలీ రోడ్ షోలో మోదీ విమర్శలు. కాంగ్రెస్ వస్తే ఇస్లామీకరణ తథ్యం.
యోగి ఆదిత్యనాథ్ హెచ్చరికలు. ఈ ఎన్నికలు రాజ్యాంగాన్ని కాపాడేందుకే, మాకు మద్దతు ఇవ్వండి, ప్రజలకి రాహుల్ విజ్ఞప్తి. మోదీ రాహుల్ పేర్లు లేకుండా బీజేపీ కాంగ్రెస్కు ఈసీ నోటీసులు. స్టార్ కాంపియన్ల పేర్కొన్న కమిషన్ కాంగ్రెస్పై మోదీ వ్యాఖ్యలు స్పందించడానికి నిరాకరించిన ఈసీ. ఆగి ఉన్న లారీలే మృత్యు శకటాలు. కోదాడ వద్ద లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు, చిన్నారి సహా ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి. ఓఆర్ఆర్పై ఆగి ఉన్న బొగ్గు లారీని ఢీకొట్టిన కారు దగ్ధం, 1 సజీవ దహనం. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 7 మృత్యువాత. ఇప్పుడు వెలుగు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు, 6 మృతి. చెవులు కుట్టించేందుకు విజయవాడ వెళ్తుండగా ప్రమాదం. చనిపోయిన వాళ్ళంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. సూర్యాపేట జిల్లా కోదాడ శివారులో ఘటన. మన ఎన్నికల ఖర్చు ప్రపంచంలోనే టాప్. ఈ లోక్సభ ఎన్నికల ఖర్చు అంచనా 1.35 లక్షల కోట్లు. ఈసీ ప్రభుత్వం, పార్టీలు, అభ్యర్థులకు కలిపి లెక్క కట్టిన నిపుణులు 2019లో 60,000 కోట్లే. ఇప్పుడు అంతకు రెట్టింపు కానున్న ఖర్చు. దేశంలో 96 కోట్ల ఓటర్లు. ఒక్క ఓటరుపై 1,400 ఖర్చు పెడుతున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కన్నా ఇదే ఖరీదైన ఎలక్షన్. 2020 యుఎస్ ఎలక్షన్లో 1.2 లక్షల కోట్ల వ్యయం. ఇప్పుడు నమస్తే తెలంగాణ రెండో రోజు అదే జోరు. కేసీఆర్ బస్సు యాత్రకు జన నీరాజనం. పల్లె పల్లెన పూల వర్షం, ఘన స్వాగతం. జననేత కోసం గంటల ఎదురుచూపులు. గులాబీ వనమైన భువనగిరి పట్టణం. విజయవంతంగా సాగుతున్న యాత్ర. కాంగ్రెస్లో అగ్రకుల రాజ్యం. 12 జనరల్ ఎంపీ సీట్లలో 9 ఓసీలకే, 2 సామాజిక వర్గానికి 7 స్థానాలు. మొక్కుబడిగా బీసీలకు 3 సీట్లు. బీఆర్ఎస్లో బీసీలకే అగ్రతాంబూలం. 12 జనరల్ ఎంపీ స్థానాల్లో 6 బీసీలకు, 2 సామాజిక వర్గానికి, 4 సీట్లు. బీఆర్ఎస్లో సామాజిక సమన్యాయం. రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు గాను 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు రిజర్వ్ చేయగా మిగతావి 12 జనరల్ స్థానాలు. అధికార కాంగ్రెస్ పార్టీ 12 జనరల్ సీట్లలో 9 స్థానాలను అగ్రకులాలకు కట్టబెట్టింది. అందులో 7 సీట్లను ఏకంగా రెడ్డి సామాజిక వర్గానికే కేటాయించింది. 3 నేతలను బలి. 24 గంటల్లో 3 మృతి. సిరిసిల్లలో మరణ మృదంగం. ఇప్పుడు విజన్ ఆంధ్ర. రిజర్వేషన్ల రద్దుకు ప్రధాని మోదీ కుట్ర. అందుకే 400 సీట్ల రాగం అందుకున్నారు. వేసే ప్రతి ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్లే. బీజేపీకి ఓటు వేస్తే హక్కును రాసుకున్నట్టే. జీఎస్టీతో ప్రజలపై మోయలేని భారం. బీజేపీ నయవంచన పేరుతో ప్రజా ఛార్జ్షీట్ గాంధీభవన్లో ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. అమరవీరుల స్తూపం వద్దకు రా. రాజీనామా పత్రంతో నేను వస్తా, నువ్వు వస్తావా? రాజీనామా లేఖలను ఇద్దరు మేధావుల చేతిలో పెడదాం. నువ్వు మాట మీద నిలబడే వాడివి అయితే రా. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్. కాంగ్రెస్ వారసత్వం పన్ను తీసుకురావాలని చూస్తుంది. నాడు రాజీవ్ గాంధీ వారసత్వ పన్ను రద్దు చేశారు. మత ప్రాతిపదికన విభజనతో దేశాన్ని విచ్ఛిన్నం చేసింది. నాందార్లు, కామ్దార్లను అవమానించడం కొత్తేమీ కాదు. వారసత్వ పన్ను వ్యాఖ్యలపై ప్రధాని ఘాటు విమర్శలు. ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఉప్పల్ విద్యార్థులు. అవినాష్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదు. పులివెందులలో నామినేషన్ వేసిన జగన్. వైఎస్ జగన్ నినాదాలతో మారుమోగిన పులివెందుల. పసుపు మూకలతో చేతులు కలిపిన చెల్లెమ్మలు. కుట్ర చేసిన వారితో చేతులు కలిపిన వారు వారసుల. చెల్లెళ్లపై ఘాటుగా విమర్శలు చేసిన సీఎం జగన్. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనే మనస్తాపం. ఒక్క రోజులోనే 6 ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య. ఫెయిల్ అవుతాననే భయంతో మరో విద్యార్థిని ఆత్మహత్య. తెలంగాణలో పలుచోట్ల విషాద ఘటనలు. మరోమారు ప్రధానిగా మోదీ రావాలి. తెలంగాణలో 12 సీట్లు గెలవాల్సిందే. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ కాంగ్రెస్. రఘునందన్కు మద్దతుగా సిద్దిపేట సభలో అమిత్ షా. 400 సీట్లలో 1 గెలిచాం, ఇంకా 399 గెలవాల్సి ఉంది. బండి సంజయ్ నామినేషన్లో గుజరాత్ సీఎం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానానికి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బండి. 10 ఏళ్ల బీజేపీ పాలనలో భ్రష్టు పట్టిన దేశం. అన్ని రంగాల్లో పాలనా వైఫల్యం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై దాడులు. రూపాయి విలువ దారుణంగా పడిపోయిన చర్యలు లేవు. నినాదాలతో ఓరించడం తప్ప జరిగింది శూన్యం. సూర్యాపేట సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. షర్మిల చీర కట్టుపై ఇంత నీచంగా వ్యాఖ్యల. జగన్ వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు. రాజధాని లేని రాష్ట్రమే ఏపీ మాత్రమే. 10 ఏళ్లుగా ఎలా ఉందో ఇప్పుడు అంతే. అమరావతిని భ్రమరావతి చేసిన జగన్ బాబు. విజయవాడ ప్రచారంలో నిప్పులు చెరిగిన షర్మిల.